మరి అందరూ ఆల్ ఇండియా ర్యాంకర్సే. కాకపోతే తన పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నిలిచిన వాళ్ళని మాట్లాడిద్దాం. ఇప్పుడు జయతీర్థ దగ్గర నుంచి మొదలు పెడదాం. పక్కనే జయ జయ ఇక్కడి నుంచి మార్క్ ఉంది. నన్ను బక్రా చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు పక్క నుండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank Sandeep Anna and Joseph Anna for giving this biggest opportunity for me. అంటే ఎప్పటిగా అంటే లాస్ట్ టైం చెప్పినట్టే వీళ్ళతో చేయడం అంటే నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మేము మిషన్ ఇంపాసిబుల్ నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి, అదే షూటింగ్ కలిసిమెలిసి కలిసి డిస్కస్ చేస్తాం. సీన్స్ ఏమైనా ఉన్నా కానీ మావాడు రోషన్ ఇంకా భాను అయితే ఎప్పుడు నన్ను వదలరు. వాళ్ళు ఎలా అంటే మేము ముగ్గురం మా సీన్స్ ఎలా వచ్చాయి అనేది మా ఫేక్ కాదండి. మేము ఎలా బయట ఉంటామో, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటామో, ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉంటాము. అందుకే సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. జోసఫ్ అన్న అందుకే అన్న కూడా అదే అంటున్నారు, అందుకే చెప్తున్నాను. అండ్ అంటే ఇంత పెద్ద యాక్టర్స్ ముందు మాట్లాడుతున్నా కాబట్టి నాకు కొంచెం వణుకొస్తుంది, ఏమనుకోవద్దు. యా, అంటే థ్యాంక్ యూ హర్ష అన్న, చైతన్యరావు అన్న, జీవన్ అన్న అన్నాడు, వచ్చి రాగానే ఇమ్రావ్ అంటాడు, అంతే, అన్న రాలేదు. సమీర్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అనకనక టీమ్ ఫర్ కంప్లీటింగ్ 100 days అండ్ కంగ్రాచులేషన్స్ వర్షబలం అక్క ఫర్ కానిస్టేబుల్ కనకం. అంటే ఈటీవీతో మా ఫ్యామిలీకి చాలా కనెక్షన్ ఉందండి. ఎందుకంటే నాన్నగారు ఫస్ట్ 2008 నుంచి సీరియల్స్లో యాక్ట్ చేసేవారు. ఇంకా జబర్దస్త్లో చేస్తున్నారు నాన్న చమక్ చంద్రకి స్క్రిప్ట్ రైటర్గా. అలాగే నేను ఇంకా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సందీప్ అన్నకి, ఇంకా జోసెఫ్ అన్నకి. ఎందుకంటే మా నాన్నగారు దీంట్లో కూడా మా నాన్న క్యారెక్టర్ చేసిందే మా నాన్నగారు. సో తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి చేసాము. సో చాలా థ్యాంక్ యూ చెప్పాలి అన్న, లేకపోతే అది కాదేమో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్నతో పాటు అట్లాంటి సీన్స్ అవన్నీ ఉంటాయని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అన్న, జోసెఫ్ అన్న అండ్ సంజిత్ అన్న అండ్ మనోజ్ అన్న. ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూపించాడు. అంటే కొంచెం పూరు పెట్టాడు అనుకోండి, అది వేరే విషయం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళందరికీ, అలాగే డిఓపి టీం అనే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతోటి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ అయితే చూపించారో, వాళ్ళ క్లోజ్నెస్సే, వాళ్ళు ఫ్రీగా ఉండడం వల్లే మేము ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాము. అలాగే ఆ సీన్స్ కూడా అంతే బాగా వచ్చాయి కాబట్టి. సో ఫైనల్లీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మాకు ఇచ్చినందుకు సాయి అన్నకి, అలాగే నితన్ అన్నకి చాలా థ్యాంక్ యూ. సురుద్ భాయ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురన్న, థ్యాంక్ యూ అన్న. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయతీర్థ, థ్యాంక్ యూ సో మచ్.